గోదావరి జిల్లా తణుకులో టీడీపీ కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అందుకే కూటమి ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆరిమిల్లి తెలిపారు. అకాల వర్షాల కారణంగా పంట పొలాలు పండించిన ధాన్యంతో తీవ్రంగా నష్టపోయామని రైతన్నలు ఆవేదన చెందుతున్నారన్నారు. పండించిన పంటను బస్తాల్లో నింపుదామన్నా సంచులు లేక ధాన్యం మొత్తం తడిసిపోయిందన్నారు. సంబంధిత మంత్రి ఇక్కడే ఉండి కూడా అన్నదాతల సమస్యలను పట్టించుకోనట్లు వ్యవహరిస్తున్నారని ఆరిమిల్లి రాధాకృష్ణ మండిపడ్డారు. ప్రచార కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతిస్తూ వారందరూ కూడా మహిళలు ఆడతలు పడుతూ ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ముఖ్యంగా రైతాంగం అంతా కూడా వారు పడుతున్నటువంటి బాధను తెలియజేస్తూ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలోని కూటమి అధికారంలోకి రావాలని, అప్పుడే వారికి న్యాయం జరుగుతుందని అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు కూడా వాతావరణంలో మార్పులు ఉండడం వలన వర్షాలు పడితే రైతులు దీనావస్థ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూడవచ్చు. ఈ ప్రభుత్వం ధాన్యాలు సరైన విధానంలో కొనుగోలు చేయకపోవడం వలన రైతుల ధాన్యాలన్నీ కూడా కళ్ళల మీద ఉండి వర్షం వస్తే తడిసిపోయి మరింత నష్టం చేకూరే విధంగా ఉంది ఈ రైతు పాలసీ, ఈ ప్రభుత్వం యొక్క రైతు పాలసీ. ముఖ్యంగా ధాన్యాన్ని ఎక్కడ అవసరమైతే అక్కడ అమ్ముకునే విధంగా రైతు గతంలో అమ్ముకునేవారు. కానీ ఈరోజు ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ మిల్లు ఉంటే ఎక్కడో ఆకువీళ్ళలో మిల్లుకి పంపించే విధంగా, లేకపోతే మాయిశ్చర్ కంటెంట్ ఇంత ఉండాలి, లేకపోతే తూకంలో తేడా వస్తుంది, లేకపోతే కటింగ్ చేస్తామని చెప్పి ఈరోజు బస్తాకి 5 కేజీలు 3 కేజీల నుంచి 5 కేజీల వరకు కటింగ్ చేసి రైతుల్ని తీవ్రమైనటువంటి అన్యాయానికి గురి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి, కన్సర్న్ మంత్రి అయి ఉండి కూడా, పౌర సరఫరాల శాఖ మంత్రి అయి ఉండి కూడా ఈరోజు రైతులకు న్యాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. గోనె సంచులు ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇచ్చిన అవన్నీ కూడా సగం చిరిగిపోయినటువంటి సంచులు ఇచ్చి, చీగిపోయినటువంటి సంచులు ఇచ్చి సగం ధాన్యం కిందే పడిపోతుంది. ఈ విధంగా రైతులను అన్యాయం చేసి